నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాజకీయంగా మారుతున్నటువంటి సమీకరణాలు కానీ, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. చాలా ఇంట్రెస్ట్గానే ఉన్నాయి. ఏదో ఒక ఇష్యూ తెర మీదకి వస్తుంది. దానిపై విస్తృత స్థాయిలో చర్చ. ఇంకా సోషల్ మీడియా వేదికగా ఇంక మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లా. విస్తృత స్థాయిలో విచ్చలవిడిగా ప్రచారం. అసలు అక్కడ ఏం లేకపోయినా సరే అదిగో జరిగిపోయింది, ఇదిగో జరిగిపోయింది అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటిది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి అంటే గతంలో ఇటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి అంటే కొంతమంది మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వటమో, దానికి సంబంధించి ఖండించడమో చేసేటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం ప్రభుత్వమే ఫ్యాక్ట్ చెక్ అనే దాంతో ఆ పేరుతో ఖండించినటువంటి సందర్భం. అంటే దీనికి ఇంత ఇంపార్టెంట్ ఎందుకు వచ్చింది, ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనపై వచ్చినటువంటిది కాబట్టి కూటమి పెద్దలు వెంటనే అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి అది చేయకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఒక రకమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే 2024 ఎన్నికల్లో కూటమి ఏర్పడటానికి కూటమి ప్రచారం కానీ, ఎన్నికలకు వెళ్ళటం కానీ అసలు ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది అందరికీ తెలుసు. దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పొచ్చు. అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలాంటి క్రమంలో ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులను కొంతమంది టార్గెట్గా చేసుకుని విచ్చలవిడిగా ఏది నోటికి వస్తే అది మాట్లాడటం, దానికి సంబంధించి పత్రికా ప్రకటనలు ఇవ్వటం, బహిరంగ సభల్లో లేదా అక్కడ స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసేటువంటి మీటింగ్స్లో బాహాబాహీకి దిగటం, ఇక ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇది రెండు పార్టీలకు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అధినేతకు. ఇట్లాంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చిన్నబాబు టీం పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలపై నిఘా నేత్రం అనేది గత వారం రోజుల నుంచి దీనిపై విస్తృత స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఖండించకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కూటమిలో అనవసరమైనటువంటి రాద్ధాంతం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి సంబంధించి పార్టీ అధినేతలు మాత్రం ఒక కోఆర్డినేషన్తో ఉన్నారు. సహాయ సహకారాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎవరైతే నారా లోకేష్ కొంతమంది పవన్ కళ్యాణ్పై నిఘా పెట్టారు, ఆయన కదలికలేంటి, ఆయన అడుగుజాడలేంటి, ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ రకమైనటువంటి విధానం ఉంటుంది అనే దాని మీద. సాధారణంగా ఎవరు కూడా అలా చేయకూడదు కూడా, కానీ అలా చేస్తున్నారు అనేది క్రియేట్ చేసి దానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక అగ్గిపుల్ల గీశారు. అది కాస్త రెండు పార్టీల్లో తీవ్రమైనటువంటి చర్చగా మారిపోయింది. అసలు లోకేష్ అండ్ టీమ్ పవన్ కళ్యాణ్ మీద నిఘా పెట్టడం ఏంటి, ఆ స్థాయి ఉందా అసలు అనేది ఇక్కడ ఒక చర్చ. జనసేనలో జరుగుతున్నటువంటి చర్చ. ఇదేది కూడా మా అభిప్రాయం కాదు, అక్కడ జరుగుతున్నది, వినిపిస్తున్నది, కనిపిస్తున్నది, వాదన ఏ రకమైనటువంటి స్థాయిలో ఉందనేది తెలియజేయడం కోసం ఇదంతా. సో ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం స్పందించి దానికి సంబంధించి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఏంటంటే మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, factcheck.ap.gov.in గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి ఒక వెబ్సైట్. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్పై లోకేష్ నిఘా నేత్రం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.
ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయటం, ప్రచారం చేయటం చట్టరీత్యా నేరం. తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా హ్యాండిల్స్పై ప్రభుత్వం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది. పవన్ రహస్యంగా జరిగే రాజకీయ చర్చల వివరాలనే ఈ నిఘా వర్గాలు టార్గెట్గా చేసుకున్నాయనేది జరుగుతున్నటువంటి ప్రచారం. పార్టీ రహస్యాలు బయటకు పొక్కుతున్నాయని గ్రహించిన జనసేనాని ఇటీవల కఠిన నిర్ణయం తీసుకున్నారు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ రకమైనటువంటి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి, అలాగే జనసేన పార్టీ నాయకులను ఉద్దేశించి కూడా పోస్ట్ పెట్టినటువంటి ఆ యొక్క సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఇటువంటి సందర్భంలో ఇది ఫేక్ అని ఒక స్టాంపు, ఫేక్ అనేది ముద్రేసేది. ఇది వాస్తవం కాదు. పవన్ కళ్యాణ్పై లోకేష్ నిఘానేత్రం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. గతంలో కూడా ఇటువంటి చాలా అంశాలు బయటకు వచ్చాయి తెర మీదకి. అంటే ఒక రకమైనటువంటి తెలుగుదేశం పార్టీలోనే జనసేన గురించి మాట్లాడుకున్నా, జనసేన పార్టీ నాయకుల గురించి చర్చించుకున్నా, అది వెంటనే బయటికి రావటం, దానికి సంబంధించి రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా విస్తృతమైనటువంటి స్థాయిలో ప్రచారం. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయితే ఇక విస్తృతమైనటువంటి స్థాయిలోనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇట్లాంటి క్రమంలో జనసేనలో ఒక చర్చ జరుగుతుంది. అసలు జనసేనాని మా పవన్ కళ్యాణ్పై నిఘా ఎవడ పెడతాడు, ఎందుకు పెడతారు, పెట్టి చూడమనండి ఏం జరుగుతుందో. అసలు రాష్ట్రంలో కూటమి ఏర్పడటానికి, కూటమి బలపడటానికి, కూటమి ఘన విజయం సాధించడానికి, అధికారం చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం మా నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇటువంటిది ఏమైనా జరిగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని సోషల్ మీడియా వేదికగా వారు కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికైతే అధినేతలు బాగానే ఉంటున్నారు. ఏమో వారి బదులు ఏముందో మనకు తెలియదు, కానీ బయటపడలేరు. బయటపడితే ఇంకా బ్లాస్టింగే అది. సో ఇటువంటి సందర్భంలో దీన్ని వచ్చినటువంటి వార్తలను, వచ్చేటువంటి పోస్టులను, వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఇది వాస్తవం కాదు, అవాస్తవం, ఫేక్ న్యూస్ అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ నేతలు సతమతమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు చూసిందే మన ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కొంతమంది నాయకులు బయటకు వచ్చి ఇది వాస్తవం కాదు, పవన్ కళ్యాణ్ మా పార్టీకి, మా కూటమికి పెద్ద దిక్కు అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఇలాంటి ఫేక్ వార్తలను క్రియేట్ చేసి ఎవరైతే సోషల్ మీడియా వేదిక కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కానీ ప్రచారం చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు ప్రభుత్వం తరపున. ప్రభుత్వం తరపున ఖండిస్తూ ఒక పోస్ట్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అంటే దీని ద్వారా పవన్ కళ్యాణ్కి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరొక వాదన కూడా వినిపిస్తుంది. కేవలం ఇది ఒక పొలిటికల్ డ్రామాగానే మాత్రమే చూడాలి, జనసేనకు అంత ప్రాధాన్యత ఏమీ కూటమిలో లేదు, ఆయన కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్. మనం చూస్తున్నాం నామినేటెడ్ పోస్టుల విషయంలోనే జనసేనకు అన్యాయం జరిగింది. కోరినటువంటి పోస్టులు రాలా, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు, పొత్తు ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేదు అనేది కూడా అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ అనేది ఉంది. మొత్తానికైతే ముందుకు వెళ్ళాలిగా. మరి వచ్చేటువంటి స్థానిక సమరం ఒక రకమైనటువంటి అది ఏ రకమైనటువంటి స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. సార్వత్రిక ఎన్నికలను తలపించే విధంగా ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలను. మరి ఇప్పుడు ఎలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే ఈ ఫ్యాక్ట్ చెక్ అనేది కూడా వచ్చింది బయటికి, ప్రభుత్వం నుంచి అలా పెట్టి వచ్చింది అనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు చాలా కీలకమైనటువంటి పార్టీలనే చెప్పాలి. మరి ఈ రెండు పార్టీల్లో గ్యాప్ అనేది ఎక్కువ అవుతూ వస్తే అది రాబోయే రోజుల్లో మరింతగా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్పై చంద్రబాబు నాయుడు కూడా ఆయన విషయానికి వచ్చేసరికి ఎక్కడా కూడా ఆయన ఊరుకోవట్ల. ఏదైనా ఒక పోస్ట్ వచ్చినా ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు, ఆయనే పోస్ట్ పెడుతున్నారు, మిగిలిన నాయకులతో మాట్లాడిస్తున్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకుల పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించారో, వ్యవహరించారో వారిపై కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. సో అంటే కాస్త
జనసేనాని అవసరం ఏ స్థాయిలో వారికి కావాలనేది వారికి అర్థమైంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిణామాలు అనేది కూడా రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.